గర్ల్స్కి జేఈ అడ్వాన్స్డ్ చాలా సులభమా? గర్ల్స్కైనా బాయ్స్కైనా ఎగ్జామ్ ఇస్ ఎగ్జామ్. కాకపోతే ఆ టైటిల్ ఎలా ఉండాలంటే జేఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటిలో సీట్ తెచ్చుకోవడం గర్ల్స్కి చాలా చాలా సులభం. దాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, దాట్ ఈస్ ద కీ. మనందరికీ తెలుసు గర్ల్స్కి 20% సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి 20% కోటా అక్రాస్ కేటగిరీస్, దీన్ని హారిజాంటల్ రిజర్వేషన్ అంటారు. అక్రాస్ కేటగిరీస్, అది ఓపెన్లో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, ఈడబ్ల్యూఎస్లో కానీ, పీడబ్ల్యూడీలో కానీ, ఓబీసీలో కానీ, అన్ని కేటగిరీస్లోని ఆ 20% సీట్స్ అన్నది దట్ ఈస్ గివెన్. దానికి బాయ్స్కి ఏమి దెర్ ఇస్ నో డిసడ్వాంటేజ్. గర్ల్స్కి సూపర్ న్యూమరరీ సీట్స్ క్రియేట్ చేసి బాయ్స్ని డిస్టర్బ్ చేయకుండా ఆ సీట్లు గర్ల్స్కి ఇస్తారు. సో దీనివల్ల చాలా చాలా అడ్వాంటేజ్ గర్ల్స్కి ఉంటుంది. అది చాలామంది అది సీరియస్గా తీసుకోరు. కానీ ఈసారి 2024లో మనకి రౌండ్ 2 రిజల్ట్ వచ్చింది నిన్న. సో ఈ రిజల్ట్స్లో క్లోజింగ్ ర్యాంక్స్ చూస్తే ఇది గర్ల్స్కి ఎంత ఈజీగా ఉందో చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నేను డేటాతో మీకు ఐ విల్ ప్రూవ్ వై ఇట్ ఈస్ ఈజీ. ఫస్ట్ లెట్ us లుక్ అట్ దిస్ క్లోజింగ్ ర్యాంక్ ఫిగర్స్. 2024 కౌన్సిలింగ్, 2024 అంటే ఈ సంవత్సరం జరుగుతున్న జోసా కౌన్సిలింగ్లో నేనేం చేశానంటే అక్రాస్ కేటగిరీస్, అక్రాస్ బ్రాంచెస్, అక్రాస్ ఇన్స్టిట్యూట్స్ గర్ల్స్కి ఏ రకంగా అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పడానికి నేను 3 బ్రాంచులు తీసుకున్నాను. సిఎస్సి, మెకానికల్, కెమికల్. అండ్ ఐ హ్యావ్ టేకన్ 3 ఫస్ట్ జనరేషన్ IITs, బాంబే, ఢిల్లీ, మెడ్రాస్, 2 సెకండ్ జనరేషన్ IITs, హైదరాబాద్, గాంధీనగర్, అండ్ 2 థర్డ్ జనరేషన్ IITs, తిరుపతి అండ్ జమ్మూ. సో వీటన్నిటిలోని మీకు రిజల్ట్స్ ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను నేను. దీస్ ఆర్ క్లోజింగ్ ర్యాంక్స్ అండ్ ఐ హావ్ టేకెన్ 3 కేటగిరీస్. ఒకటి ఓపెన్, ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ. ఆల్ అదర్ కేటగిరీస్ ఆల్సో ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సో లెట్ us look at it. IIT బాంబే కంప్యూటర్ సైన్స్ సెకండ్ రౌండ్ క్లోజింగ్ ర్యాంక్ 68. GN అంటే జెండర్ న్యూట్రల్, అంటే బాయ్స్. GN జెండర్ న్యూట్రల్ అంటే బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఇందులోకి వస్తారు. 68 వాజ్ ద క్లోజింగ్ ర్యాంక్. గర్ల్స్ ఓన్లీ కోటా చూడండి 421, అంటే దాదాపుగా 6.5 రెట్లు ఎక్కువ గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్. ఓకే, IIT ఢిల్లీ చూడండి 116,556 గర్ల్స్ క్లోజింగ్ ర్యాంక్. IIT మద్రాస్ 159,757. ఇంకా కిందికి వెళ్తే IIT జమ్మూ 555, ఓకే 4 5s. అండ్ ఇదేంటి జస్ట్ డబుల్ 11,138. అంటే ఈ 5555 ర్యాంక్ రావాలి అంటే ఆ బాయ్కి అప్రాక్సిమేట్గా 170 మార్క్స్ రావాలి. 170 మార్క్స్ అంటే దాదాపుగా ఒక 47% అనుకోండి మొన్న జరిగిన టెస్ట్లో. అదే అమ్మాయికి 1,138 క్లోజింగ్ ర్యాంక్ అంటే 140 మార్క్స్ వస్తే సరిపోతుంది. అంటే దాదాపుగా 38% వస్తే, ఇన్ఫ్యాక్ట్ ఈసారి ఈజీగా ఉంది పేపరు, అందుకోసమే క్లోజింగ్ ర్యాంక్స్ కొంచెం ఈ రకంగా వచ్చాయి. లాస్ట్ ఇయర్ 32% కూడా కంప్యూటర్ సైన్స్ ఓపెన్ కేటగిరీలో గర్ల్స్కి వచ్చింది. ఈసారి అది 38% అయింది. దాట్ ఈస్ as far as ఓపెన్ కేటగిరీస్ కన్సర్న్. ఎస్సీస్ చూద్దాం. 32 71, 50 102, 72 106, 182 363, ఆల్మోస్ట్ డబుల్, కొన్నిసార్లు 3 times 4 times ఉంది. 1093 2082, ఆల్మోస్ట్ డబుల్. ఎస్టీస్ చూద్దాం. 1340, 2352, 2968 జెండర్ న్యూట్రల్, ఇది గర్ల్స్, ఇది 492 750. అండ్ IIT జమ్మూలో ఎవరు అమ్మాయే లేదు. We don't even have an applicant. అంటే ఎవరికైనా ఏదైనా మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతే ఎవరు అప్లై చేయలేదు. అప్లై చేస్తే వచ్చేసేది. ఇట్స్ బ్లాంక్. కేటగిరీ ఎస్టీ కేటగిరీలో ఈ సంవత్సరం క్లోజింగ్ ర్యాంక్ అట్ ది ఎండ్ ఆఫ్ సెకండ్ రౌండ్ there are no takers. There are no takers for computer science in IIT Jammu in ST category. Just imagine. Girls ki enta advantage. Let's go on. మెకానికల్ చూద్దాం. మెకానికల్లో IIT బాంబే 1685 అంటే 4071, IIT ఢిల్లీ 1774 5487, IIT మద్రాస్ 2302 6302 గర్ల్స్కి ఆల్మోస్ట్ 3 times అనాలి.
IIT Hyderabad 42671075 IIT Gandhinagar 6073 13488. అదే IIT జమ్మూకి చూసుకుంటే 11949 అండ్ దిస్ ఇస్ 21564. అంటే 21564 అంటే సుమారుగా 115 మార్కులు అనుకోండి. 115 మార్కులు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 32% ఓన్లీ. 32%కి మీకు ఐఐటిలో సీట్ వస్తుంది ఇఫ్ యు ఆర్ అ గర్ల్. అదే లెట్ us look at SC కేటగిరీ 2649 అయితే ఇక్కడ 3839. ఎస్టీ కేటగిరీ చూద్దాం. ఎస్టీ కేటగిరీలో గర్ల్స్ కి చూస్తే 516 408 715 881 1400. అండ్ అగైన్ there are no takers. IIT Tirupati mechanical ST category, there are no takers. Candidates లేరు, applications లేవు. And IIT Jammu 381 preparatory quota. 381 preparatory quota అంటే ఒక 40 మార్కులు వచ్చి ఉండొచ్చు క్యాండిడేట్ కి. జస్ట్ అబౌట్ 40-45 మార్క్స్ వచ్చి ఉండొచ్చు. దాట్ ఈస్ ఆల్. జస్ట్ సీ ద బెనిఫిట్. 45 మార్క్స్ అంటే ఎస్టీ కేటగిరీలో సీట్ వస్తుంది అవుట్ ఆఫ్ 360 అంటే ఒక 12 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే చాలు. దాదాపుగా 100 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో 12 క్వశ్చన్స్ అంటే మార్నింగ్ షిఫ్ట్లో అంటే ఫస్ట్ పేపర్ 1లో ఒక 6 క్వశ్చన్స్, పేపర్ 2లో 6 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే యూ బికమ్ అన్ ఐఐటియన్. దిస్ ఈస్ ది అడ్వాంటేజ్ ఆఫ్ బీయింగ్ అ గర్ల్. ఆల్ రైట్, నౌ లెట్ us look at కెమికల్లో మనం చూద్దాము. ఐఐటి బాంబే 2529 బాయ్స్కి అయితే గర్ల్స్కి 6650. ఐఐటి ఢిల్లీ 2221 5060. మీరు చూడండి కిందనంతా వెళ్తే ఐఐటి జమ్మూ ఎక్కడికి వచ్చింది 21,759 అంటే 114 మార్క్స్ వస్తే you become an IITian open category. 114 మార్క్స్ అంటే we're talking about 31%. ఈసారి అగైన్ ఐ టోల్డ్ యూ ఈసారి ఈజీ ఉంది కాబట్టి 31%. నార్మలీ ఇది 28%, 27% వచ్చేస్తుంది. ఈసారి కొంచెం ఈజీగా ఉంది పేపర్ కాబట్టి 31%. ఎస్సీ గర్ల్స్ చూడండి, ఏది కెమికల్ యాక్ట్ జమ్మూ చూడండి 4151 అంటే 56 నుంచి 60 మార్కులు వస్తే మీకు ఆ ర్యాంక్ వస్తుంది. 56 నుంచి 60 మార్కులు అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ జస్ట్ అబౌట్ 15%. దట్ ఈస్ ఆల్. అంటే 360కి మీరు 55 మార్కులు. 55 మార్కులు అంటే ఒక 15 కూడా కాదు, 13-14 క్వశ్చన్స్. సరే ఓవరాల్ నెగటివ్ మార్క్స్ అన్ని తీసుకొని ఒక 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 100కి 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే యు ఆర్ బికమింగ్ an IITian. కెమికల్ వచ్చేస్తుంది మీకు జమ్ములో. గర్ల్స్ అదే విధంగా మనము ఫీమేల్ ఎస్టీ కేటగిరీ మనము ఐఐటి జమ్మూ చూసుకుంటే 787P అంటే P అంటే ప్రిపరేటరీ అంటే ఒక అదే చెప్తాను కదా 40-42 మార్కులు మీకు వచ్చేస్తుంది. యు ఆర్ బికమింగ్ an IITian. సో మీరు ఏ కేటగిరీ చూసినా, ఏ బ్రాంచ్ చూసినా, ఏ ఐఐటి చూసినా అమ్మాయిలది మినిమం డబుల్ క్లోజింగ్ ర్యాంక్, మినిమం డబుల్ ఆఫ్ బాయ్స్. ఇంత అడ్వాంటేజ్ అమ్మాయిలు ఆబ్వియస్లీ యూ గాట్ యూజ్ ఇట్. సో ఇట్ ఈస్ అ మెసేజ్ టు బోత్ పీపుల్ హూ ఆర్ ఇన్ దేర్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఆల్సో పీపుల్ హూ ఆర్ థింకింగ్ ఆఫ్ లాంగ్ టర్మ్. ఇవాళ నాకు పొద్దున ఒక అమ్మాయి కనిపించింది. షీ సెడ్ ఏదో లోకల్ కాలేజ్ తీసుకుంటుంది, ఆమె కేటగిరీ బెనిఫిట్ కూడా ఉంది. నేను పిచ్చా అయ్యిండమ్మా, ఆ అమ్మాయి ఎంసెట్లో బాగానే చేసింది, ఇంటర్లో కూడా షీస్ గాట్ డీసెంట్ మార్క్స్. జీ అడ్వాన్స్ నువ్వు సీరియస్ తీసుకోలేదు. యూ డోంట్ నో అబౌట్ దిస్, యూ డోంట్ నో అబౌట్ ద సీక్రెట్. దట్ మీన్స్ ఈవెన్ ఇఫ్ యూ గెట్ అరౌండ్ కేటగిరీ బెనిఫిట్ ఉంటే ఒక 20% వస్తే యు ఆర్ గోయింగ్ టు గెట్ అ సీట్. సో ఏం చేయాలి, స్మార్ట్గా ఈ నెక్స్ట్ 9 months స్మార్ట్గా ఒక 150 మార్కులు టార్గెట్ చేయాలి. అంటే అవుట్ ఆఫ్ 360 లెస్ దాన్ 45% ఓకే టార్గెట్ చేయాలి. 100 మార్కులు తెచ్చుకుంటే యుల్ బి కింగ్ ఆర్ క్వీన్. ఇన్ దిస్ కేస్ యుల్ బి అ క్వీన్. సో ఇంత అడ్వాంటేజ్ పెట్టుకొని ఎవరైనా ఏదైనా లోకల్ కాలేజ్ మల్లారెడ్డో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ సిబిఐటి, వై షుడ్ యూ సెటిల్ ఫర్ ఇట్ జస్ట్ 9 more months. సో అదే చెప్పాను అమ్మాయికి, వై షుడ్ యూ సెటిల్ ఫర్ ఇట్?
ఇంటర్మీడియట్ మార్క్స్ బాగానే ఉన్నాయి, జస్ట్ ఆ ఇంటర్మీడియట్ నాలెడ్జ్తో ఇఫ్ యూ రైట్ సీరియస్గా రాయలేదు నువ్వు, సీరియస్గా జేఈ అడ్వాన్స్ రాసి ఉంటే యూ వుడ్ హ్యావ్ గాట్ అ సీట్. కొన్ని సీట్లు చెప్పాను కదా ఈ కేటగిరీలో, ఎస్టీ కేటగిరీలో దెర్ ఆర్ నో టేకర్స్. సో ఇంత అడ్వాంటేజ్ గర్ల్స్కి ఉన్నప్పుడు ఇట్ విల్ బి రియలీ ఫులిష్ ఫర్ సంబడి టు సెటిల్ ఫర్ అ లోకల్ కాలేజ్. ఎందుకంటే ఐఐటి ఈజ్ ఐఐటి అండ్ లోకల్ కాలేజెస్ ఆర్ లోకల్ కాలేజెస్. నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ 1 year is not going to make any difference. So if I were you, if you are a girl and if I were you, what I would be doing, I will not be settling, I will not be compromising for anything like with this kind of a benefit, this kind of an advantage. All right. So my message to all those girls out there, it's a fantastic opportunity for all of you. Make use of this opportunity. చాలా మంది గర్ల్స్ జేఈ అడ్వాన్స్ సీరియస్ తీసుకోరు, జేఈ మెయినే టార్గెట్ పెట్టుకుంటారు. సో జేఈ అడ్వాన్స్కి సీరియస్, ఎందుకంటే జేఈ మెయిన్లో ఏదో వచ్చేస్తుంది వాళ్ళకి, సో ఎన్ఐటీలో సెటిల్ అయిపోదాం అనుకుంటారు. ఆ తర్వాత ఆ 45 days దే ఆర్ నాట్ ఈవెన్ అ మూడ్ టు టేక్ ది జేఈ అడ్వాన్స్ సీరియస్లీ. కొంచెం జేఈ అడ్వాన్స్లో కొంచెం పర్ఫామ్ చేస్తే మీకు సీట్లు ఐఐటీలో సీట్ ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి కూడా యూ డోంట్ నో, ప్లేస్మెంట్స్లో there is again what is known as diversity hiring. చాలా మల్టీనేషనల్ కార్పొరేషన్స్లో అమ్మాయిల్ని గర్ల్స్ని ఎంకరేజ్ చేయడానికి దెర్ ఇస్ అ కోటా దేర్ ఆల్సో. అక్కడ ఏమీ రాసి ఉండదు, బట్ దెర్ ఇస్ డైవర్సిటీ హైరింగ్. ఈ డైవర్సిటీ హైరింగ్ వల్ల ఇంటర్న్షిప్స్లోని ఆ తర్వాత జాబ్స్లోని అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో యూ హ్యావ్ అన్ అడ్వాంటేజ్ దేర్ ఆల్సో. సో యూ గాట్ అ అడ్వాంటేజ్ ఫర్ గెటింగ్ ఇన్ టు ఐఐటి. You got an advantage at the time of placements. You got to make use of this. So, anta ashamashiga, anta easyga తీసుకోకండి. JEE Advanced again, Nanolo, we always believe that JEE Advanced is not difficult. It is different. It's not difficult. It is different. So, ఆ డిఫరెన్స్ ఏంటంటే కాన్సెప్చువల్ బేస్ మీద స్ట్రాంగ్ ఉండాలి. మనం ఇందాక చెప్పాం కదా, 15 కొన్ని కేటగిరీస్లో 15 to 20% వస్తే మీరు యువర్ అ క్వీన్ అని. సో 15 to 20% అంటే మీరు మీ సెలెక్ట్ చేసిన టాపిక్స్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో కాన్సెప్చువల్గా స్ట్రెంగ్తెన్ అవుతాయి. టేక్ ద ఈజియెస్ట్ ఆఫ్ చాప్టర్స్ అండ్ గెట్ కాన్సెప్చువలీ ప్రిపేర్డ్ ఫర్ దాట్. అన్నీ చేయక్కర్లేదు, మొత్తం 100% సిలబస్ చేయక్కర్లేదు. తక్కువ సిలబస్లో విచ్ ఎవర్ ఆర్ యువర్ స్ట్రాంగ్ పాయింట్స్, వాటి మీద నెక్స్ట్ 9 months కాన్సన్ట్రేట్ చేసి కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ ఉంటే దెర్ ఆర్ సర్టన్ క్వశ్చన్స్ విచ్ ఆర్ జేఈ మెయిన్ ఆర్ ఈవెన్ లెస్. ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ని యూ జస్ట్ హ్యావ్ టు చూస్ అండ్ గెట్ యువర్ మార్క్స్ అండ్ యూ బికమ్ అన్ ఐఐటియన్. So what is required at this stage is smart preparation and somebody to guide you. Me strengths enti, what are your topics which you are very comfortable with, what you can learn easily in less time, adi evaro meeku mentor cheyali, meeku guide cheyali, and you just have to get that conceptual clarity. And once that you get that conceptual clarity, cracking JEE Advanced is not tough at all. So again, girls, all the girls across categories, let me tell you, whatever be the category, you've got a huge advantage. And if you are not making use of that advantage, then you are, I don't know what to say, stupid, foolish. That's all I can say. So make use of this advantage. Focus on JEE Advanced. JEE main meer chestar anyway. Focus on JEE Advanced, and whether you are in intermediate, second year, 12th class, or you are taking long term, or you are planning to take long term, I think if I were you, if I'm a girl, I will go 100% for long term and not settle for anything less. All the best for your JEE Advanced 2025.